ఆదరించినటువంటి బిడ్డలుగా ఎంతో ప్రేమించి ఈ దినము ఆయన సన్నిధిలో ఉంచినందుకు ఆయనకు వందనాలు తెలియజేసుకుంటూ కొద్దిసేపు ఆరాధన వాక్యం చూసుకొని మనము ఆరాధనలోకి వెళ్దాం. అందరం కూడా మన బైబిల్ తెరవండి. బైబిల్ ప్రకారంగా వాక్యం చూసుకొని మనము కీర్తనలో 42వ కీర్తన 1వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దుబ్బి నీటి వాటల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. అలాగే 41వ కీర్తన 12వ వచనం. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టెదవు. చిన్న ప్రార్థన. దేవా యేసయ్య పరిశుద్ధుడా, జీవన తండ్రి, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, నీకు వందనాలు నాయన. నాయన నాయన మేము ఆరాధన సిద్ధపడుతూ ఉండగా నాయన మీ సన్నిధిని దయచి మీ కాపుదల, మీ భద్రత, మీ నడిపించండి, మీ ఆశీర్వాదం ఇచ్చండి దేవా. చక్కనైనటువంటి మార్గంలో మమ్మల్ని నడిపించండి దేవా. వాక్యం చూసుకొని వాక్య ప్రకారంగా మేము ఆరాధన చేసి సాగిపోతాం. మా అందరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, మా ఆరాధన అంతటినీ కూడా దేవా మీ కొరకే మీరే మమ్మల్ని దీవించమని శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. అయితే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 42వ అధ్యాయం 1వ వచనము, దుప్పి నీటి వాకు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇది ప్రధాన గాయకునికి కుమార్ వసించినటువంటిది. ఇదేంటంటే దుప్పి ఎప్పుడైనా సరే అడవిలో ఉన్నటువంటి దుప్పులు నీటి వాక్ అవి ఎంత ఆశపడతాయంటే అక్కడికి వెళ్తే నీరు దొరుకుతుందని సాయంత్రం చీకటి పడేటప్పుడు ముందు అక్కడికే చేరుకుంటాయి. అలాగే నీటి కొరకు ఎలాగైతే ఆశపడతాయి, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది, నీ కొరకు నా ప్రాణము ఆశపడాలి. ఎలాగంటే ఆయన దేవుడు, ఆయన నాతో ఈ దినం ఏం మాట్లాడతాడు, ఈ దినం నాతో ఏం మాట్లాడతాడు, నేను మందిరికి వెళ్ళాలి, అందరికన్నా ముందుగా వెళ్ళాలి అనే ఆలోచన మనలో రావాలి. కానీ మనము ఆ సమయాన్ని చేయలేకపోవచ్చు. కానీ దుప్పు నీటి కొరకు ఎలాగైతే ఆశపడుతుందో దేవా నీ కొరకు నా ప్రాణము అలాగే ఆశపడుతుంది, అలాగే ఆశపడాలి, అలాగే ఆశపడాలి. అలాగే 41వ అధ్యాయంలో 12వ వచనము, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టదు. నీ సన్నిధి మనకి ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ఆపదలో, అనారోగ్య పరిస్థితుల్లో, లేకపోతే ఎంత బిజీ అయినా సరే ఆయన సన్నిధిలో మనకు ఉండడం, నిలబెట్టే దేవుడు ఆయనే నిలబెట్టగలరు, ఇంకెవ్వరూ నిలబెట్టలేరు. అది దాన్ని బట్టి ఆయన మనము ఆరాధిద్దాం. అయితే మన బైబిల్ని పైకెత్తి బైబిల్ పదకొండు సరే మనము వాడుతాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book to read is the Bible. అయితే బైబిల్లో ఉన్నటువంటి గొప్పతనం అది ఏంటి అంటే, మనము అనారోగ్య పరిస్థితుల్లో బైబిల్ చదువుతాం, మన మనసు బాగులేనప్పుడు, చికాకుగా ఉన్నప్పుడు బైబిల్ చదువుతాం. అది గొప్పతనం. కానీ చాలామందికి చదువురా అంటే
వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. చదువురా అంటే చదవండి అంటే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, ఎప్పుడు చదివే అంటావా అంటారు. కానీ మనకైతే మాత్రం బైబిల్ ఎలాంటి సందర్భంలో మనం చదువుతామంటే మనకి మనశ్శాంతిగా ఉండడానికనే బైబిల్ చదువుతాం. ప్రశాంతంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని ఆ వాక్యం వింటూ చదువుతూ ఉంటే మనకి ఎంతో ఆనందం. ఆ ఆనందంలో మనము బైబిల్ ఎలా చదువుతూ ఉంటాం. బైబిల్ చదువుతూ ఉంటే ఇంకా ఎంత చదివినా మనకు ఇంకా నాకు కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా మనకి అనిపిస్తూ ఉంటుంది బైబిల్ చదువుతూ ఉంటే. అదనమాట అంటే బైబిల్లో ఉన్నటువంటి కీర్తనలు. 65వ కీర్తన ఒకసారి అందరూ ఏంటి, 65వ కీర్తన 1 నుండి 7 వరకు మార్చి చదువుకున్నాం. 65వ కీర్తన 1 నుండి 7 వరకు నేను ఒకటి చదువుతాను, మీరు ఒకటి. ఇలాగా చదివిన తర్వాత 7వ వాక్యం వచ్చినప్పటికీ అందరము కలిసి చదువుకున్నాం. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, నా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. మాకు రక్షణకర్తమైన దేవా, భూ దిగాంతములు నివాసులకందరికీ దూర సముద్రముల మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికొట్టగా కట్టుకున్నవాడే, శక్తి చేత పర్వతములు స్థిరపరచువాడు ఆయనే. అందరము కలిసి ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అలర్ని చల్లార్చువాడు. చూసారా, అంటే ఈ కీర్తనలో ఇది ప్రధాన గాయకుని ఇది దావీదు కీర్తన. ఈ దావీదు దేవునితో ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తున్నాడంటే, దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. ఆయనకి స్తుతి చెల్లించడమాట. సియోనులో ఎలాగ ఉండాలా? మౌనముగా ఉండుట. అంటే నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉంది. ఎలాగంటే సియోనులో ఎలా ఉండాలట? మౌనముగా. అంటే మన మందిరానికి వచ్చి ఏమీ లేకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఆరాధన చేయకుండా, పాటలు పాడకుండా మౌనంగా ఉండి వెళ్ళిపోవడమా? అని కాదు. మౌనముగా ఉండడం అంటే నీకు ఇంకొక ఆలోచన లేకపోవాలా, ఇంకొక తలంపు లేకపోవాలా, ఇంకొక ఉద్దేశం లేకపోవాలా, ఇంకొకరితో మాటలు లేకపోవాలా. నీ ఆలోచనలు, నీ తలంపులు దేవునిపై నుంచి నీ మౌనముగా ఆరాధించే వారిగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవసీనులో మౌనంగా మనం మౌనం ఎన్నిటికీ అది సూచిక. అంటే మౌనము అంగీకారం అంటారు. మౌనము అంగీకారం అంటే మనం విన్నటువంటి వాక్యాన్ని మనం అంగీకరిస్తూ మన హృదయం లోపలికి వెళ్ళేటట్లుగా మన హృదయాన్ని ఆయన ఎదురుగా పరిచి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని ఆయన మన నోటి ద్వారా, మన పదాల ద్వారా మనం విన్నటువంటిది ఆయన దగ్గర, ఆయన పాదముల దగ్గర ఆయన మనం ఆరాధించేవారు. ఆ ఆరాధనే ఆయనకి ఇష్టము. మేము మౌనంగా ఉండి ఆరాధించడం ఇష్టం. తెల్లవారి మౌన ధ్యాన సమయం అని ఉంటుంది. మౌన ధ్యాన సమయం అంటే దాన్ని క్వైట్ టైం అంటారు. అంటే తెల్లవారు లేచిన వెంటనే చాలామంది ఏం చేస్తారంటే బైబిల్ తీసుకుని మౌనముగా ఆయన వాక్యం చదివి ఆ సమయాన్ని మౌనంగా ధ్యానం చేసుకుంటారు. దాని మౌన ధ్యాన సమయం. అది దేవునికి ఇష్టం. అదే అంటాడు, దేవా, సియోనులో మౌనముగా ఉండుట నీవు నాకు స్తుతి చెల్లి, మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుడే. ఇక్కడికి వచ్చి లేనిపోయిన అన్నలు పెట్టుకుని, లేనిపోయి గొడవలు పెట్టుకొని, ఇంటి దగ్గర ఉన్నటువంటి అవన్నీ తలసుకొని అక్కడ అన్నీ ఇక్కడ మనం ఊహించుకొని, మనం లేకపోతే పక్కలతో గొడవలు, ఈ పక్కలతో గొడవలు, లేనిపోయినవన్నీ
అవన్నీ పెట్టుకుంటే మనం దేవుణ్ణి ఆరాధించేవారంగా కాదు, దేవుణ్ణి స్తుతించేవారంగా కాదు. స్తుతి ఆరాధన అంటే దేవునికి ఇష్టమైన రీతిగా మనం నడవడమే. దేవునికి ఏది ఇష్టమో అది. అందుకే చూడండి, కీర్తనలో 34:8 ఒకసారి చదువుదాం. ఎనిమిదో వచనాన్ని, యెహోవా ఉత్తముడని చూసి తెలుసుకున్నది, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. మనము ఆయన ఎందుకు మౌనంగా ఆరాధించాలి, స్తుతించాలంటే ఆయన ఉత్తముడు, ఆయన ఉత్తముడు. అది మనం తెలుసుకుని ఆయన్ని ఆశ్రయించాలి. వాళ్ళు ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు ధన్యులు. మనము ధన్యులుగా ఉండాలంటే ఆయన్ని ఉత్తముడు కాబట్టి. ఒక మనిషిని మనము ఎప్పుడు గౌరవించగలమంటే వాళ్ళు మంచోళ్ళు అయితేనే మనం గౌరవిస్తాం. చూడండి, కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు, అది మంచి బుద్ధులు ఉండవు, మంచి ఆలోచనలు ఉండవు. వాళ్ళు చేసిన క్రియలు ఒకసారి మనం తలుసుకొని వాడికి ఎవరు మర్యాదిస్తారంటారు, వాళ్ళకి ఇవ్వరు. కానీ ఇక్కడ దేవుణ్ణి మనము ఆయన ఉత్తముడు అని తెలుసుకుని ఆయన్ని మనం హృదయపూర్వకంగా స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన ఉత్తముడని మనం గ్రహించి మనము ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని మనము ఆరాధించాలి. హృదయపూర్వకంగా మనము ఆయన్ని ఆరాధించాలన్నమాట. అదనమాట. అయితే 103వ కీర్తన, ఎందుకంటే ఆయన ఉత్తముడు కాబట్టి 103వ కీర్తన ఒకసారి చూసిన ఆయన చేసిన మేలు దేన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి మేలు అన్ని ఇల్లు కాదు. ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క మేలు మనం తలుసుకున్నప్పుడు 2వ వచనం నుండి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరువము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదిర్చేవాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములకు నీకు కిరీటంగా ఉంచుతున్నాడు అన్నమాట. చూసారా, ఆయన ఇంకా మనం చూసుకున్నప్పుడు 5వది కూడా, పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్త తగినట్లుగా మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. కాబట్టి ఇన్ని చేస్తున్నటువంటి దేవుడిని మనం హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఆయన ఎందుకంటే ఆయన మనం నా ప్రాణమా యెహోవాను సన్నతించు. దావీదు చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాకి ఇష్టపడు, యెహోవాను సన్నతించు. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారాలు ఇన్ని అని కాదు, ఆయన చేసిన ఉపకారాలు ఎన్నో. ఆయన ఒక గొర్రెల వ్యాపారి, కాపరి, గొర్రెలు కాస్తున్నటువంటి రాజుగా చేసినటువంటి దేవుడు. ఆయన ఏర్పాటు చేసుకుంది ఏంటి నేను చేసిన క్రియలు ఇవే కాదు, ఎన్నో. అవి ఏవి కూడా ఆయన తలుసుకున్నటువంటివి ఏవి జరగకుండా ఉండవు. ఆయన ఉద్దేశాలే జరుగుతాయి. ఇంకా మన ఉద్దేశాలు జరగవు. అందుకే ఆయన చేసినటువంటి ఉపకారంలో దేన్ని మనం మరవకూడదు. ఆయన ఎందుకంటే మన దోషములన్నింటినీ క్షమించేవాడు, మన సంకటములన్నింటినీ కుదిర్చేవాడు. మనం చేసినటువంటి దోషాలు చూసుకున్నప్పుడు చాలా ఉన్నాయి. ఎన్ని దోషాలు అంటే మనము ప్రతి దినము కూడా ఏదో చిన్న చిన్న పాపాలు పెద్ద లెక్కలతో రావని చేసేస్తూ ఉంటాం. చిన్న చిన్న పాపాలు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటాం. దేవునికి ఏదైతే ఇష్టం ఉండదో కొన్ని సమయాల్లో దేవునితో సహవాసం చేయము, దేవునితో మాట్లాడడం. ఉదయాన్నే లేచి వెంటనే బైబిల్ చదువుకునే వాళ్ళం, అవే మనకు అర్జెంట్ పని ఉందని చేయకపోవచ్చు, దేవునికి అది ఇష్టం ఉండదు. అవి ఫ్యామిలీ బ్రేక్ చేయకపోవచ్చు. లేకపోతే ఆ దినము ఎవరో మనం బస్సు ఎక్కేటప్పుడు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరితో చిన్న గొడవ రావచ్చు, వాళ్ళ మీద మనం మనము చెడుగా ఊహించుకోవచ్చు. అవన్నీ దేవునికి ఇష్టం ఉండవు. కానీ తప్పదు అలాంటప్పుడు. అందుకే అయ్యో దేవా, ఏమని మాట్లాడుతున్నాడంటే దావీదు, నీ దోషములన్నింటినీ క్షమించేవాడు ఆయనే, ఆయన నీ సంకటములన్నింటినీ కుదిర్చేవాడు. ఆయన ఎక్కడున్నాడంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు. ఆయన సమాధిలో నుండి మన ప్రాణాన్ని విమోచిస్తున్నాడు. కరుణా కటాక్షంలో నీకు కిరీటంగా ఉంచుతున్నాడు. ఇన్ని చేసినా సరే మనకి కరుణ కటాక్షంలో కిరీటంగా ఉంచి ఇంకా పక్షిరాజు యవ్వనం వలె. పక్షిరాజు యవ్వనం ఎలా ఉంటుందంటే, పక్షిరాజు పక్షికి రాజు ఎవరు అంటే గ్రద్ద. ఆ గ్రద్ద దాని యవ్వనము మారిపోతూ ఉంటుందట. దానికి పక్షిరాజు ఒక 2-3 సంవత్సరాలు అయిందంటే దాన్ని పూర్తిగా మార్చుకుంటుందట. దాని యవ్వనాన్ని ఎలా మార్చుకుంటుందంటే, దాని మూతి ఉంటుంది కదా, దాని మూతిని ఒక రాయి దగ్గరికి వెళ్ళి ఆ రాయి మీద కుట్టి ఆ మూతిని పూర్తిగా ఎర్రగొట్టుకుంటుందట. ఎర్రగొట్టుకున్న తర్వాత అక్కడికి ఒక 2-3 రోజుల్లో మళ్ళీ దానికి కొత్త మూత వస్తుంది.
దాని ఎంట్రుకలన్నీ కూడా మ్యాక్సిమం పెద్ద పెద్ద ఎంట్రుకలన్నీ రాలిపోతాయట. మళ్ళీ కొత్తగా మళ్ళీ ఎలాగంటే యవ్వనంగా తయారైపోతున్నారు. యవ్వనంగా తయారై ఆకాశంలో చాలా పైకెళ్ళి అక్కడ నుండి దాని కళ్ళు ఎంత షార్ప్ ఉంటాయంటే భూమి వైపు చూస్తుంది. భూమిలో చిన్న పురుగు కూడా దానికి కనిపిస్తుంది. అక్కడ నుండి చూసి ఆ పురుగును తినడానికి దాన్ని తిని అంటే ఎంత చక్కగా అంటే దానికి ఉన్నటువంటి దాని యవ్వన అంటే ఎంత ఏజ్ అయిపోయినా మళ్ళీ అది యవ్వనంగా తయారయ్యే కెపాసిటీ అనుకుంటాం. అలాగా నీకు నాకు యవ్వనంగా తయారు చేసినటువంటి దేవుడు ఏంటి అదే అంటాడు ఏంటంటే సమాధిలో నుండి నీ ప్రాణం విమర్శించుతున్నాడు, మరణాకటాక్షం నుండి కిరీటంగా ఉంచుతున్నాడు. ఆయన ఎలాగంటే పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం కొత్త దగు చుండునట్లు మేలుడితో నీ హృదయం తృప్తిపరుచుతున్నాడు. మనం చేసినటువంటి ఆ మేలుని బట్టి ఎన్నో మేలుడు, అద్భుతకరమైనటువంటి మేలుడు మన జీవితంలో తెల్లవారేసి మళ్ళీ ఆ దినమంతా మన ప్రాణంతో సంతోషంగా ఉండడం అదొక నిజంగా దేవుడు చేసినటువంటి గొప్ప మేలు మనం చెప్పచ్చు. ఇంకా మనం బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మన రాకపోకలో తోడుగా ఉండి నడిపించినటువంటి ఆ గొప్ప దేవుడు ఆయన చేసినటువంటి గొప్ప మేలని మనం చెప్పచ్చు. ఎన్నో మేలు ఇంకా మన ఆర్థిక అవసరాలు తీరుస్తూ మన ప్రతి అవసరం తీరుస్తూ ఈ దినం ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో ఆరాధన చేయడానికి ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి మనము ఆయన చేసినటువంటి ఒక మేలుగా మనం చెప్పుకోవచ్చు. అంత గొప్ప మేలు అంటే దేవుడిని మనము ఎలా ఉండాలంటే ఇష్టపూర్వకంగా ఇష్టపడేవాడు, ఇష్టపూర్వకంగా ఇష్టపడి ఆ దేవుడిని మనం ఇష్టపడడం, దేవుడిని మనము ఇష్టపూర్వకంగా మనం ఇష్టపడడం అదనమాట. అంటే దేవుడిని మనము ఆహ్వానించేవారిగా ఉండాలి, దేవుడిని మనం హృదయపూర్వకంగా ఆహ్వానించేవారుగా ఉండాలి. ఇక ఆదికాండంలో ఒకసారి చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 1-2-3 వచనం చదువుతున్నాం. సాయంకాలం ముందు ఇద్దరు దేవదూతలు తీయండి. దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా దయచేసి మీ దోషుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి పాలు కొడుకున్నది. మీరు పెద్దరికండ లేచి మీ త్రోను చూసారు. అందుకు వారు అలా కాదు, రాత్రి వెళ్ళబుచ్చమని చెప్పారు. అయినను అతను మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతను తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించింది. అతను వారికి నిండు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసి. అయితే చూసారా, ఇక్కడ ఇద్దరు దేవదూతలు వస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే లోతు ఆహ్వానిస్తూ వచ్చాడు. నీ నా జీవితంలో కూడా దేవుణ్ణి రోజు ప్రతిదినం ఆహ్వానిస్తున్నావా? దేవునితో మాట్లాడుతున్నావా? లోతు ఏం చేశాడంటే ఆ ఇద్దరు దేవదూతల్ని ఆహ్వానించి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. లేదు మేము వెళ్ళిపోతాం, దారంటే వెళ్ళిపోతామంటే ఒప్పుకోలే. అయ్యా మీరు దయచేసి ఈ రాత్రి ఉండండి, రండి మా ఆహ్వానాన్ని స్వీకరించండి అని ఇంటికి తీసుకుని వెళ్ళి ఇంట్లో కూర్చొని పెట్టి వాళ్ళకు కాలేజ్ చేతులు పడుకోమని చెప్పి వాళ్ళకి ఆహారం తయారు చేసి అంటే లోతు ఎలాంటి వాడైనప్పటికీ ఆయన దేవుణ్ణి ఆహ్వానిస్తూ వచ్చాడు అనమాట. అయితే ఎంత అంటే అద్భుతం అదంతా కూడా ఏంటి అంటే దేవునిలో ఉన్నటువంటి ప్రేమ, దేవునిపై ఉన్నటువంటి ఆ మమకారం, దేవునిపై ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని, అంటే దేవుని బిడ్డల్ని ఆహ్వానించడం, దేవుణ్ణి ఆహ్వానించడం అది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృప. అది దేవుడే ఇవ్వాలి, అంతేగాని. అయితే ఇక్కడ ఒకసారి మీరు 9వ వచనాన్ని ఒకసారి చూసారా, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఈ సొదొమ గొమొర్రా ఎలాంటివంటే చాలా పాపంతో నిండుకున్నటువంటి పట్టణాలు. అక్కడ ఉన్నటువంటి పాపము
పూర్తిగా దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అక్కడికి ఆ 2 పట్టణాలను పూర్తిగా నాశనం చేయాలి. అందుకే ఆ దేవదూతను పంపించినప్పుడు ఆ దేవదూతను ఆహ్వానించి లోతు వారిని అతిథి మర్యాద చేస్తూ వచ్చాడు. నువ్వు నేను మన జీవితంలో ఎలా ఉన్నాం? దేవునితో రోజు మాట్లాడుతున్నామా? దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటున్నామా? దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనల్ని ఆశీర్వదించినటువంటి దేవుడు, ఆదరించినటువంటి దేవుడు, ఆదుకున్నటువంటి దేవుడు. అయితే ఎంత వారి పట్ల ఎంత ప్రేమ చూపించాడో ఈ 9వ వచనం ఒకసారి చదువుతాం. ఈ ఇద్దరు దేవదూతలు ఉన్నప్పుడు ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు, వారిని మీరేమి చేయకూడదని చెప్పారు. చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసినమని చెప్పి లోతు అను ఆ మనుషుల మీద దుమ్మిగా పడి తలుపు పగలగొట్టు. చూసారా అసలు ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి పాపం ఏంటంటే ఆ ఇద్దరు మనుషులను తెస్తే మేము కూడుతామని వీళ్ళు చెప్పినప్పుడు లోతు అడ్డుకున్నాడు. ఆయన వెళ్ళారా, మీరు దయచేసి ఆయన నాకు వచ్చినటువంటి బంధువులను ఆయనకి మీరు ఏం చేయకూడదు అని లాస్ట్కి ఏం చేశాడంటే ఎంత తెగించాడంటే లోతు ఎనిమిదవ వచనంలో చెప్తాడు లోతు అసలు యాక్చువల్గా 5వ వచనంలో ఏం చెప్తాడు ఒకసారి చూద్దాం. లోతును పిలిచి ఈ రాత్రి నీ ఎద్దకు వచ్చిన ఆ మనుషుల్ని పంపించేస్తామంటున్నారు, వాళ్ళని పంపించంటున్నారు ఆ మనుషులు వచ్చి. అయితే దానికి లోతు అడ్డుకున్నాడు. ఎంత తెగించాడు చూడండి. నెక్స్ట్ 6వ వచనం దగ్గరికి వెళ్ళి తన వెనక తలుపు వేసి అన్నలారా ఎంత పాతకం పట్టుకొనబడి ఇదిగో పురుషుడు కూడా 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలకు తీసుకుని వచ్చాడు, వారిని మీ మనస్సు నచ్చినట్లు చేయండి. తన కూతుర్ని తీస్తాను, నా సొంత కూతుర్లు ఉన్నారు, వాళ్ళని మీరు ఏదో చేసుకోండి, కానీ ఆ వచ్చినటువంటి వాళ్ళని మీరేం చేయొద్దు. ఎంత ఆ పాపంతో నిండిపోయినటువంటి దాన్ని దేవుడు నాశనం చేశాడు. అందుకే అదనమాట దేవుడు ఎలాంటి దేవుడు అంటే దేవుడు ప్రేమించే దేవుడు. మనం కొంచెం ప్రేమిస్తే చాలు ఆయన ఎంతో ప్రేమతో మనల్ని ప్రేమించి ఆదరించినటువంటి ఆ గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆయన ఆరాధన వరుడు, స్తుతులకు పాత్రుడు, అలాంటి గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాం. చూసారా లోతు అక్కడ తన కుమార్తెలు ఇద్దరిని ఇవ్వడానికి సిద్ధపడ్డాడంటే తన జీవితాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుణ్ణి మొట్టమొదటిది లోతు జీవితంలో చూసినప్పుడు దేవుణ్ణి ఆహ్వానిస్తూ వచ్చాడు, దేవుని బిడ్డలను ఆహ్వానిస్తూ వచ్చాడు. అదే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పట్ల తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ అంత కాదు. వాళ్ళని వాళ్ళు కడుక్కొనిచ్చి తీసుకెళ్ళి వాళ్ళకి ఆహారం పెట్టి ఇవన్నీ చేసి ఎంత అంటే దేవుడు చూసారా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ తాలూకా సెక్యూరిటీని పూర్తిగా ఆయన తీసుకున్నాడు. అంటే మీరు ఏమైనా చేయాలంటే నన్ను చేయండి, నా బిడ్డలు చేయండి, నా కుటుంబాన్ని చేయండి, అంతే తప్ప నేను తెచ్చి ఇంట్లో పెట్టినటువంటి దేవదూతల్ని లేదంటే నా బంధువుల్ని మీరు చేయొద్దు, నేను నాశనం అయిపోయినా పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు అంత తెగించినటువంటి వాళ్ళు. అంటే దేవుని పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ ఎంత అదనమాట. అందుకే మనము ఒకసారి కీర్తనలు మనం చదువుకున్నాం కదా, కీర్తనలు 65వ అధ్యాయంలో చూద్దాం. 1వ వచనం చదువుతున్నాం. 2 ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుడు ప్రార్థన ఆలకించువాడు ఆయనే. ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ శరీరులు కూడా ఆయన దగ్గరికి వస్తారు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలని చెప్తున్నాడు. చూసారా, నా మీద మోపబడినటువంటి దోషములు అంటే ఎలాంటివట? అవి మామూలు కాదు, అవి భరింపబడి అసలు భరించలేము అంత అలాంటివి. మా అతిక్రమములు నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు,
మన పాపం మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి మన ప్రతి పాపాన్ని కడిగి ఆయన మనల్ని పవిత్రంగా చేసినట్టు అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తాం. చూసారా ఏడన్నాడంటే దావీదు నా మీద మోపబడినటువంటి దోషములు ఏంటంటే ఇన్నే అన్ని కాదు ఏంటి ఒప్పుకోవాలి. నువ్వు నేను మన పాపం మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆయన మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పవిత్రుడిగా చేసినటువంటి దేవుడు. ఇది చూడండి ఒకసారి సామెతలు 30 2 వచనం చదువుతాం. దేవోక్తి అనగా యూకి కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఇత్తీయులకును ముక్కాలనకును చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి ప్రస్తుపాలు ఆయన ఒప్పుకున్నాడు. ఏంటంటే మనుషుల్లో నేను పశువులతో సమానము, నాలాంటి పశుప్రాయుడు లేడు. నేను మన పాపాలను మనం ఒప్పుకునేలా మన తాలూకు ఆలోచనలు, మన తాలూకా దుర్బుద్ధి, మన తాలూకా చెడు అవి ఒప్పుకునేలా ఆయన దేవుడు మనల్ని దర్శించినటువంటి దేవుడు. ఆ దేవుడు మన దేవుడు ఎలాంటి వాడు అంటే మనం ఇక్కడ ఎలాగైతే వాళ్ళ పాపాలన్నింటినీ క్షమిస్తూ ఉన్నాడు. యేసుప్రభు నీ కొరకు నా కొరకు ఎందుకు వచ్చాడు ఈ లోకం కంటే మన ప్రతి పాపాన్ని కడగడానికి, మనల్ని పవిత్రులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చి మనల్ని పవిత్రులుగా చేసి మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పవిత్రంగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు పలువురు సిలువైబడి ఆయన చివరి రక్తం పుట్టే వరకు కాచాడు. ఎందుకంటే మన ప్రతి పాపాన్ని కడగడానికి. అలాంటి ప్రతి పాపాన్ని కడిగినటువంటి ఆ గొప్ప దేవుడి దగ్గర మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోయిన ఎట్లా మన పాపాలు మనం కప్పుకున్నట్లేక మనం కప్పుకోకూడదు. మన పాపాలు మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. నీ పాపను నేను ఒప్పుకుని ఎట్లా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి ప్రతి పాపాన్ని కడిగి నేను పవిత్రతగా చేసింది ఆ గొప్ప దేవుడిని మనము ఆరాధిస్తా ఉన్నామన్నమాట. అందుకే అంటాడు ఏంటంటే కీర్తనలో నా మీద మోపడినటువంటి దోషములు భరింపజాలనివి, మా అతిక్రమములు నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తం చేయు. ఆయన మాత్రమే ప్రాయశ్చిత్తం చేయగలవాడు, ఇంకా ఎవ్వరు కూడా కాదు, ఆయన మాత్రమే. మొదటి యోహానులో 1:9 రాస్తాడు మన పాపలు మనం ఒప్పుకుని ఎట్లా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి. అలాగే మత్తయి 20:28 ఒకసారి చూద్దాం. మత్తయి 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నకు రాలేదు కానీ పరిచారం చేయుటకి ఆయన అనేకుల ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు ఆయన తన ప్రాణాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఏంటి ఆయన అనేకులకు చాలా మందికి అనేకులకు ప్రతిగా అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును అంటే కలువరి శిలువలో ఆయన సిలువైబడి ఆయన చివరి రక్తపుటి వరకు కాచి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఉంచాడు. అంతేగాని ఆయన ఆయన మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటే రాలేదు. ఆయన సేవ చేయించుకొని ఆయన వెంట తెప్పించుకొని దానికోసం ఆయన రాలే. ఆయన నీ కొరకు నా కొరకు మన పాపముల నుండి మనల్ని విమోచన కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలి. ఇక్కడ దావీదు ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ ఆగూరు ఒప్పుకుంటున్నాడు. ఆగూరు సామెతలు ఆగూరు కూడా ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే నేను పశుప్రాయులతో సమానన్నాడు. నేను ఎంతో అంటే పశువుల కన్నా తక్కువ వాడిని, అంత పాపం చేసినటువంటి వాడిని. యోహానా తన నినివే పట్టణానికి వెళ్ళేటప్పుడు తర్షీషుకి వెళ్తున్నప్పుడు ఆ వాడలో పడుకున్నప్పుడు ఆయన యోహానా కూడా ఒప్పుకుంటూ వచ్చాడు, తప్పు చేసింది నేనే.
నీవు నేను కూడా ఆయన దగ్గర మన ప్రతి పాపాన్ని ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పవిత్రంగా చేసినటువంటి ఆ గొప్ప దేవుడిని మనము ఆరాధించాలి. ఆయన ఆరాధనకు అరువుడు, స్తుతులకు పాత్రుడు. అలాంటి మన ప్రతి పాపాన్ని కడిగి పవిత్రంగా చేసినటువంటి ఆ గొప్ప దేవుడిని మనము హృదయపూర్వకంగా మనము ఆరాధించాలి. ఇంకా అది కాకుండా ఇంకా ఏంటి అంటే ఒకసారి 4వ వచనం చదువుతున్నాను. నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని, కీర్తనలో 65వ కీర్తన 7 వరకు చదువుకున్నాం కదా, 4వ వచనం చదువుతున్నాను. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోను మేలు చేత మేము తృప్తి పొందుతాము. చూసారా, ఆయన ఆవరణంలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఏంటి భక్తుడు అంటాడు, తీయండి 84వ కీర్తన 84వ కీర్తనలో అంటాడు 10వ వచనంలో 84:10 నీ ఆవరణంలో ఒక దినము కట్ట 1000 దినముల కంటే శ్రేష్టం. అంత గొప్పది. ఆయన ఆవరణంలో ఒక్క దినముంటే చాలట. నీ ఆవరణంలో ఒక్క దినం ఉంటే ప్రభా అది 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినముల కంటే శ్రేష్టం. అలాంటి అంటే ఆయన ఆవరణంలో ఉంటే చాలు. అదనమాట, ఆయన నీ ఆవరణంలో ఒక దినం ఉంటే 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటి ఏంటి దావీదు అదే అన్నాడు, ప్రభా నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరంలో నీ మేలు చేత మేము తృప్తి పొందుతున్నాము. మేము తృప్తి ఎలా పొందుతున్నామంటే ఏంటి, నీ పరిశుద్ధ ఆలయం గురించి నువ్వు మాతో మాట్లాడిన మాటలు బట్టి, నీ పరిశుద్ధ ఆలయంలో నీ కొరకు పాడినటువంటి ఆ పాటల ద్వారా మేము తృప్తి పొందుతున్నాం. నీవు నాతో మాట్లాడేటువంటి ఆ మాటలను బట్టి నేను తృప్తి పొందుతున్నాను. దేవుడు మనకు కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎంత సాటిస్ఫై ఫీల్ అవుతామో, ఎంత ఆనందం ఫీల్ అవుతామో, ఎంతో ఆనందం ఫీల్ అవుతాము, ఎంతో చాలా సాటిస్ఫై అవుతుంది. అంటే దేవుడు ఈ దినం నాతో మాట్లాడాడు, దేవుడు ఈ దినం మాట్లాడాడు అనే ఎంతో ఆనందంతో మనము. అదేవిధంగా కీర్తనలో ఎలా తృప్తి పొందుతామంటే కీర్తనలో 132:15 కీర్తనలు 132 దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను. దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. దేవుడు ఎలాంటి వాడంటే ఏంటి, ఆయన ఆహారాన్ని ఇచ్చినవాడు, ఆ ఆహారం తినగా మనం తృప్తి కూడా. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు ఏంటంటే తృప్తి ఎలా పొందుతామంటే ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడు. తృప్తి అనేది చాలా ముఖ్యమన్నమాట. జీవితంలో చాలా మందికి తృప్తి ఉండదు. ఆ తృప్తి అనేది సాటిస్ఫాక్షన్, ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. నువ్వు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలకి అది లేకపోయినా ఆ 100 రూపాయలకి వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. 1,00,000 రూపాయలు ఇచ్చినా సాటిస్ఫై అవ్వరు. ఇదే ఇచ్చేవా అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేను భోజనం పెట్టామనుకోండి సాటిస్ఫై అవుతారు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆ సంతృప్తి అనేది అవసరం. సాటిస్ఫై అవ్వకుండా చాలు, ఈ దినం నాకు ఇది చాలు, నాకు ఇది ఎనఫ్ అంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది రావాలి. జీవితంలో తృప్తి పొందడం అనేది రావాలి తృప్తితో. అందుకే ఇక్కడ అంటాడు, నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరంలోని మేలుడి చేత మేము తృప్తి పొందుతాము. ఆయన మందిరంకి వచ్చినప్పుడు ఆయన మాతో మాట్లాడినటువంటి మాటల ద్వారా మనం తృప్తి పొందుతాం. ఆ తృప్తి అనేది అవసరం. ఆ తృప్తి అనేది మనకు అవసరం. చాలా సాటిస్ఫాక్షన్ అది అంత. ఆ తృప్తి వలన మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతామంటే మనం నిండుగా ఆశీర్వదించబడతాం. ఆ తృప్తి వలన మనం చాలా పొందినట్టు ఫీల్ అవుతాం. కొంచెం తృప్తి అనేది ఆ తృప్తి ఉంటే, ఆ తృప్తి లేకపోతే మనం ఎంత ఇచ్చినా సరే అది చాలా, ఎంత ఇచ్చినా ఎంత ఇచ్చినా ఇంకా కావాలి అని ఇది తృప్తి చంద్రని మనకి సామెతల్లో చెప్తూ వచ్చాడు. ఇది నరకమాట తృప్తి చెందదు. ఇంకా ఎంతమందిని వేస్తూ ఉంటే అంతమంది దాంట్లోకి వెళ్ళి ఆ నరకంలో అగ్నిలో కాల్చబడి ఆ కేకలు, ఆ 7 పొరలు ఏంటి వాళ్ళకి ఆ వేడిలో ఇంకా అలాగా ఉంటారు. చాలా మందికి
కొంచెంతో తృప్తి పొందుతారు. చాలండి, చాలు, ఇది చాలు, ఇది మాకు చాలు అని అది ఆ సాటిస్ఫాక్షన్ అనేది నేను ఆ జీవితంలో ఉండాలి. కొంతమంది నేను చెప్పినటువంటి విద్యార్థులు చదువుతో సాటిస్ఫాక్షన్ అయిపోతున్నారు. నాకు 2 క్వశ్చన్లు వచ్చినాయండి, నాకు అది చాలు అంట. అది కాదు సాటిస్ఫాక్షన్ అంటే. మీకు ఎదుటివారితో పోటీతత్వం లేదు. సాటిస్ఫాక్షన్ అంటే ఏదో తృప్తి కోసం కాదు, మన జీవితంలో సంతోషమైన మంచి వాతావరణం. ఈ దినం నేను మందిరంకి వెళ్ళాడు, దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు, చాలు. ఆ సంతృప్తి. ఈ సంవత్సరానికి నేను బట్టలు తీసుకులేకపోయాను, ఒక బట్టతే ఒక డ్రెస్ తీసుకున్నాను, చాలు. గోల్డ్ కొనుక్కోలేకపోయాను, దాని బదులుగా నేను ఇంకోటి కొనుక్కున్నాను, అది చాలు. తృప్తి పొందడం అనేది నేర్చుకోవాలి. ఆ తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్ మన జీవితంలో, నా జీవితంలో దేవుడే ఇస్తాడు. ఆ దేవుడు ఆ జ్ఞానాన్ని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు సాటిస్ఫాక్షన్ అనేది. ఇంకా 5వ వచనం చదువుతాం. మాకు రక్షణకర్తమైన దేవా, భూ దిగాంతంలో నీ నివాసులందరికీ దూర సముద్రముల మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. ఆయన ఎలాంటి వాడంటే భూ దిగాంతము నివాసులు అందరికీ, దూర సముద్రం మీద ఉన్నటువంటి వారికి ఆశ్రయదుర్గం. అలాంటి నన్ను కూడా ఆశ్రయించినటువంటి ఆశ్రయదుర్గాన్ని మనము హృదయపూర్వకంగా ఆరాధించాలి. అలాగా 6వ చూద్దాము. 6వది 165వ కీర్తనలో 6వ వచనం. బలమునే నడికొట్టుగా పట్టుకుని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచేవాడు ఆయనే. పర్వతములను స్థిరపరిచేవాడు ఆయనే. ఇంకా అలాగే 7వ వచనము. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అనర్చువాడు ఆయనే. జనముల అల్లరిని అల్లార్చువాడు ఆయనే. ఆయనే సర్వ సృష్టికర్త. ఆయన ఈ సముద్రాలు ఘోష అంటే ఒక్కొక్క సమయంలో మా విలేజ్ దగ్గరకు మేము ఉన్నప్పుడు తుఫాను స్టార్ట్ అయినప్పుడు సముద్రం తాలూకా ఆ ఘోష అనేది వినిపిస్తూ ఉండేది. మాకు పెద్ద సౌండ్, సౌండ్ అక్కడికి అదే సౌండ్, మనం దూరం నుండి విన్న అదే సౌండ్. అంటే అలాంటి ఆయన సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అనర్చువాడు ఆయనే. ఏషియా 17:13 ఒకసారి చూద్దాం. ఏషియా 17:13 జనములు విస్తార జలముల ఘోషవలే ఘోషించు, ఆయన వారిని వారు దూరముగా పారిపోదురు. గాలికి ఎగిరిపోదు, తుఫాను ఎదుట గిరగిరా తిరుగు పశువు ఎగిరిపోతున్నట్లు వారు తరుముబడుతున్నారు. ఏంటి అంటే జనములు విస్తార జలముల ఘోషవలే ఘోషించును, ఆయన వారిని బెదిరించును, వారు దూరంగా పారిపోదు. అంటే ఆయన దేవుడే, అంటే సర్వశక్తివంతుడే. ఈ ఘోష అనేది ఆయన మాత్రమే చలార్చగలరు, ఇంకెవరు చలార్చలేరు. అలాగే కీర్తనలు 116:1 యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన మాత్రమే నా మొరను నా విన్నపములను ఆలకించున్నాడు, ఆయన మాత్రమే. కాబట్టి ఆయన హృదయపూర్వకంగా నీవు నేను ఆరాధించే వారిగా ఉండాలి. దాన్ని ఒకరి తర్వాత ఒకరు, ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆయన్ని మనం హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ఆయన్ని